అని తెలిపెను దేవుడు ఎప్పుడో. పొందమని తగిన ఫలం ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యంలో కేకలు వేయు యోహానొక శబ్దమని ముందుగానే యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పులు వారున విప్పి అర్హతే తనకు లేదని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. వారిలో గొప్పవాడు యోహానే ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే. లేఖనాలలోనివే చేయుటకు వచ్చిన వాడు రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇతడే.